నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను విజయ. రాంపల్లి చౌరస్తాలో భూ కబ్జా, కోర్టులో కేసులు విచారణలో ఉండగా మా భూమి అంటూ దౌర్జన్యం, భూ ఆక్రమణ చేసిన వారికే పోలీసుల వత్తాసు. దీని వెనుక అదృశ్య అతిపెద్ద రాజకీయ హస్తం ఉందంటున్నారు. 2004లో కొన్న భూమిని ఈ రోజు వచ్చి మాదంటూ దౌర్జన్యం చేస్తున్నారు. 2004లో ప్రభాకర్ పోచమ్మ దగ్గర సర్వే నెంబర్ 29/C లోని 1 ఎకరం 13 గుంటల భూమి కొనుగోలు చేసిన శంకర్ రెడ్డి అదే ఏడాది పట్టాదారు పాస్ పుస్తకం కూడా వచ్చాయి. శంకర్ రెడ్డి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొంది 2 గదులు మరియు కాంపౌండ్ వాల్ నిర్మించగా బోర్వెల్ కోసం విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. 2004 నుండి ఈ రోజు వరకు శంకర్ రెడ్డి పొజిషన్లో ఉన్నారు. కరెంటు బిల్లు చెల్లిస్తూ ఉన్నారు. ఈ భూమికి సంబంధించి మల్కాజ్గిరి కోర్టులో కేసులు పెండింగ్లో ఉండగా అకస్మాత్తుగా 25 ఫిబ్రవరి రోజు ఉదయం సుమారు 50 మంది గుండాలు అక్కడ ఉన్న వాచ్మెన్ని కొట్టి దౌర్జన్యంగా 20 సంవత్సరాల నుండి శంకర్ రెడ్డి ఆధీనంలో ఉన్న భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. దీనిలో విచిత్రం ఏంటంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే దగ్గరుండి అక్రమ కార్యక్రమానికి పర్యవేక్షించడం. దీనిపై శంకర్ రెడ్డి ప్రతినిధులు పోలీస్ అధికారులందరినీ కలిసి విన్నవించినప్పటికీ ఉపయోగం లేకపోవడం, కోర్టులో విచారణలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులో పోలీసుల నిక్షిప్త ధోరణి వెనుక ఎంత పెద్ద రాజకీయ అదృశ్య శక్తులు ఉన్నాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.